శ్రీరామనవమి పూజకి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణుడు ఆంజనేయుడు కలిసి ఉన్న ఫోటోని, మీకు వీలైతే విగ్రహాలని కూడా తెచ్చుకోండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, దీపారాధన కుందులు. అయితే కంచు దీపారాధన కుందులతోనే శ్రీరామనవమి రోజున దీపారాధన చేయాలండి. తర్వాత మంగళహారతి ప్లేట్, కలుషం ఏర్పాటు చేసుకోవడానికి కలుషపు చెంబు, ఆచమనం చేయడానికి ఆచమనీయ పాత్ర, హారతి ఇవ్వడానికి హారతి ప్లేటు, కర్పూరం బిళ్ళలు, గంట, అగ్గిపెట్టె, దీపారాధన చేయడానికి ఏకహారతి, దీపం వెలిగించడానికి కొబ్బరి నూనె, వత్తులు, దేవుడికి సమర్పించడానికి వస్త్రము, పూజ చేయడానికి విడి పువ్వులు, పువ్వుల దండలు. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోనే పూజ చేయండి. తాంబూలం సమర్పించడానికి తమలపాకులు, పోకలు, వక్కలు, కొబ్బరికాయ, మామిడాకులు, గుమ్మానికి తోరణం కట్టడానికి, కలశంలో పెట్టుకోవడానికి. తర్వాత తులసి దళాలు. శ్రీరాముడికి తులసి అంటే చాలా ఇష్టమండి. మీకు వీలైతే ఆ రోజు తులసి ఆకుతో శ్రీరాముడిని పూజించండి. తర్వాత బిల్వదళాలు. సీతాదేవికి బిల్వదళాలంటే చాలా ఇష్టం కాబట్టి సీతాదేవిని బిల్వదళాలతో పూజించండి. తర్వాత తమలపాకులు. ఆంజనేయునికి తమలపాకులంటే చాలా ఇష్టం కాబట్టి శ్రీరామ నవమి రోజున తమలపాకు మీద శ్రీరామ అని రాసి సీతారాముల ఫోటో ముందు పెట్టండి. ఇలా చేస్తే మీకు విజయం లభిస్తుంది. ఇక నైవేద్యం విషయానికొస్తే మనందరికీ తెలుసు, స్వామివారికి పానకం, వడపప్పు, చల్మిడంటే చాలా ఇష్టమని. ఏ ఇంటిలో అయితే ఆ రోజు పానకాన్ని ప్రసాదంగా సమర్పించి స్వీకరిస్తారో వారికి ఆ సంవత్సరం మొత్తం ఎలాంటి గండాలు రాకుండా శ్రీరాముడు కాపాడుతాడండి.